గ్రేటర్ నోయిడాలోని ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే పైన ఒక డంపర్ ట్రక్కు బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హైవే పైన అక్రమంగా పరిమితికి మించి లోడ్తో వెళ్తున్న ఒక ట్రక్కును ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన డ్రైవర్ వాహనాన్ని ఆపకపోగా మరింత వేగంగా ముందుకు పోనిస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు కూడా ఆ వాహనాన్ని వెంబడించడంతో ఓ సినిమా చేసింగే జరిగింది. పట్టుబడకుండా తప్పించుకోవడానికి డ్రైవర్ తన ట్రక్కులోని భారీ కంకర రాళ్లను వేగంగా వెళ్తూనే రోడ్డు మధ్యలోనే అన్లోడ్ చేశాడు. డ్రైవర్ చేసిన ఈ నిర్వాకం వల్ల హైవే పైన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాల టైర్లు కూడా పగిలిపోయాయి. అనుకోని ఈ ప్రమాదం పైన దాత్రి పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించింది. తీవ్రమైన ఎండను సైతం లెక్క చేయకుండా స్వయంగా చేతులతో పారలతో రోడ్డుపైన పడిన రాళ్లను పక్కకు తొలగించారు. ఆ తర్వాత జేసీబీ సాయంతో హైవేను పూర్తిగా క్లియర్ చేసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈ ఘటనకు పాల్పడిన డ్రైవర్ ను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అతనిపైన ట్రాఫిక్ కు ఆటంకం కలిగించటం, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేయడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.